అరణ్యవాసం తర్వాత కృష్ణుడు చివరిసారి శాంతియత్నం చేశాడు. అది విఫలమైతే యుద్ధం తప్పదు. ఆ ఘట్టమేమిటి తెలుసుకుందాం. అరణ్యవాసం ముగిసింది. పాండవులు తిరిగివచ్చారు. వాళ్ల చేతుల్లో ఆయుధాలు లేవు. శాంతి కోరిక మాత్రమే ఉంది. పాండవులు యుద్ధం కోరుకోలేదు. వాళ్లడిగింది రాజ్యం కాదు, కేవలం 5 గ్రామాలు మాత్రమే. అప్పుడు కృష్ణుడు స్వయంగా దూతగా హస్తినాపురానికి వెళ్లాడు. ఒక చివరి ప్రయత్నం చేశాడు, రక్తపాతం ఆగాలని. కాని అక్కడ జరిగిందేమిటో తెలుసా? ఒక రాజు దేవుణ్ణి బంధించాలనుకున్నాడు. హస్తినాపుర సభ నిండిపోయింది. భీష్ముడు నిశ్శబ్దంగా కూచున్నాడు. ద్రోణుడు ఆలోచనలో ఉన్నాడు. విదురుడు ఆందోళనతో ఉన్నాడు. కృష్ణుడు సభ మధ్య నిలబడి అన్నాడు, పాండవులకు రాజ్యం అవసరం లేదు. 5 గ్రామాలు ఇస్తే చాలు. రక్తపాతం ఆగిపోతుంది. అది బలహీనత కాదు, అది ధర్మానికిచ్చిన చివరి అవకాశం. అందరికీ తెలుసు ఆ మాట సత్యమని. కాని దుర్యోధనుడి సమాధానం, సూది మొనంత భూమి కూడా ఇవ్వను అన్నాడు. ఆ క్షణమే శాంతి తలుపు మూసుకుంది. యుద్ధం తలుపు తెరుచుకుంది. కృష్ణుడు శాంతి ప్రతిపాదన చెప్పిన తర్వాత సభలో ఉద్రిక్త నిశ్శబ్దం. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు అందరూ కృష్ణుడి మాట నిజమని తెలుసుకున్నారు. కాని రాజ్యానికి బంధింపబడి మౌనంగా ఉన్నారు. విదురుడు హెచ్చరించాడు, అధర్మం వైపు నిలబడకండి అని. కాని దుర్యోధనుడి అహంకారం అప్పటికే నిర్ణయం తీసుకుంది. దుర్యోధనుడి ఆలోచన, కృష్ణుడు పాండవుల బలం. అతన్ని బంధిస్తే వాళ్లు బలహీనపడతారు. ఇది యుద్ధవ్యూహం కాదు, అది అజ్ఞానం ప్లస్ అహంకారం. దేవుణ్ణి బంధించగలనని అనుకున్నాడు. ఇదే అతని పతనానికి సంకేతం. అతను తన సైనికులను చూసి అన్నాడు, ఈ కృష్ణుణ్ణి బంధించండి అన్నాడు. సభ ఒక్కసారిగా గడ్డకట్టింది. విదురుడు కేకవేశాడు, ఇది వినాశనానికి సంకేతం అని. భీష్ముడు తలవంచాడు. ద్రోణుడి గుండెల్లో భారంగా అనిపించింది. ఆ క్షణంలో కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. అది కోపం కాదు, అది కరుణ. అతని శరీరం ప్రకాశించడం మొదలైంది. సాధారణ మానవరూపం కరిగిపోయింది. సభ మధ్యలో అనంత కాంతి వ్యాపించింది. అక్కడ కనిపించింది విశ్వరూపం. అతను చెప్పాలనుకున్నది, నేను సాధారణ దూతను కాదు, నేనే కాలం, నేనే సృష్టి, స్థితి, లయం. విశ్వరూపంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, లోకాలు, యుద్ధ భవిష్యత్తు అన్నీ కనిపించాయి. భీష్ముడు చేతులు జోడించాడు. ద్రోణుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. సైనికులు వణికిపోయారు. అంధుడైన ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆ రూపం నేను కూడా చూడాలి అన్నాడు. కృష్ణుడు అతనికి క్షణిక దృష్టి ఇచ్చాడు. అంధుడైన రాజు మొదటిసారి సత్యాన్ని చూశాడు. కృష్ణుడు ఎవరి పక్షానా నిలబడలేదు. అతను నిలబడింది ధర్మం పక్షాన. కృష్ణుడు చివరిసారి హెచ్చరించాడు, అధర్మం మారకపోతే విధి యుద్ధాన్ని నిర్ణయిస్తుంది. దుర్యోధనుడు దేవుణ్ణి బంధించాలనుకున్న క్షణమే అతని ఓటమి ప్రారంభమైంది. శాంతి అవకాశమిచ్చింది. అహంకారం తిరస్కరించింది. విధి నిర్ణయం తీసుకుంది. అక్కడితో శాంతి ముగిసింది. ధర్మయుద్ధం ప్రారంభమైంది.